హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూస్తున్నారు కదా, నిన్నటి నుంచి మా ఇంట్లో ఏదో ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంది. నేను అంటున్నా ఇదంతా ఎందుకు, నిమ్మలంగా నేను చేసింది తినొచ్చు కదా అని చెప్పి మా సార్ని అంటే, లేదు లేదు నేనే చేసుకుంటా అన్నాడు. అగో ఆ గిన్నెలు ఉంది కదా, అది సత్తు పౌడరు. అగో ఆ గిన్నెలు ఉంది కదా, అది సత్తు పౌడరు. అది ఎట్లా చేసిన అనేది ఇప్పుడు నేను క్లిప్లో అయితే మీకు చూపిస్తా. ఇగో ఈయనైతే ఏం చేస్తుండో అడుగుతా. కచోడి చేస్తుండు మా సార్ వచ్చి. సార్ ఏం చేస్తున్నా సార్? కచోడి. లిట్టి లిట్టి ఆ? లిట్టి లిట్టి. లిట్టి ఆహా, చిట్టి కాదు, చిట్టి లిట్టి అంటే లిట్టా. చెప్పు ఆ పిండిలో ఏమేం కలిపినావు చెప్పు. ఇదా ఉమ్, చెన రోస్టెడ్ చెన ఉంటదిగా. ఆ, రోస్టెడ్ చెనాని ఆ, రోస్టెడ్ చెన లోపల ఉమ్. ఆ, పచ్చిమిరపకాయ రోస్టెడ్ చెనా పౌడర్, రోస్టెడ్ చెన పౌడర్, అదే సత్తు. సత్తు అంటారు దాన్ని. ఆ, దాంట్లో ఏం చేసిన ఆ, 2 గ్రీన్ చిల్లీ, ఆ, కొంచెం సాల్ట్ వేసి ఉమ్, వాటిని బాగా ఏమంటాం గ్రైండ్ చేసిన తర్వాత ఆ, ఒక లెమన్ వేసిన, ఆ, కొంచెం వామ్ వేసిన, కొంచెం ధనియాల పత్తి వేసిన, ఆ. అంతే. ఆ పిండి రెడీ అయ్యింది. ఇంకేమైనా మర్చిపోయినావా? ఇంకా నైట్ నువ్వు కలిపింది నేను చూసిన, నాకు గుర్తుంది. నువ్వు ఒకటి మిస్ అయింది, అది చెప్పు. కొత్తిమీర వేసినాం కాబట్టి ధనియాల పత్త, ఇంకా ఇంకేం అల్లం ఎల్లిగడ్డలే. అల్లం వెల్లిగడ్డ వేసిన. అల్లం వెల్లిగడ్డ టేస్ట్ కోసం అల్లం వెల్లిగడ్డ వేసిన. వేసిన తర్వాత దాన్ని నైట్ వేసినాం కదా, ఆడ పెట్టినాం. కొద్దిగా వేసినాక గోధుమ పిండి కలుపుకున్నాం. ఇది మైదా పిండి కాదు, గోధుమ పిండి. గోధుమ పిండి కలుపుకొని దాని మధ్యలో సత్తు పెట్టి, సత్తు ఇట్లా పెట్టినాం కదా, పెట్టి దీన్ని బౌల్స్ లాగా ఒత్తుకోవాలి. బౌల్స్ లాగా ఒత్తుకుంటే ఇక ఇదంతా తెలుసు కానీ ఒత్తుకోవడం అదంతా తెలుసు. ఎందుకంటే ఒకసారి 1 year బ్యాక్ మనం లిట్టి చేసినాం కదా. కానీ ఇది ఎట్లా కాలుస్తావు ఇప్పుడు? దీన్నా ఆ, యాక్చువల్గా పిడికల పైన కాలవాలి. అవును. ఇప్పుడు పిడికలు మన దగ్గర పిడికలు లేవు కదా, లేవు. హీటర్ మీదనే కాలుస్తావు. చూపిస్తాయి. మరి దాంట్లోకి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? లిట్టి ఒకటే తినాలా, ఇంకేమన్నా తినాలా? లిట్టి యాక్చువల్గా చోకా తినాలి. చోకా అంటే అదే ఆలుగడ్డ ఉడకబెట్టి తినాలే. ఉడకబెట్టి ఉడకబెట్టొద్దు, యాక్చువల్గా మంట మీద కాల్చుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఎట్ట తినాలి? మనము పచ్చడితో తిందా పచ్చడితో తిందా ఏమైతే ఏం కాదు కానీ పోవాలిగా. ఇక వీళ్ళైతే లిట్టి చేస్తుంటారు కదా, మీరు ఈ లిట్టిని చూసి కచోడి అనుకోకూరి. ఎందుకు అట్లా కచోడి అని అన్నానంటే, ఇది బీహార్ స్పెషల్ లిట్టి. లిట్టి అంటే ఫస్ట్ ఇందాక మా సార్ ప్రాసెస్ అయితే చెప్పిండు కదా, ఇది అంతకన్నా ముందు రోజే కలిపి పెట్టిండు. అయితే దీంట్లో రోస్టెడ్ చెనా పౌడర్ ఉంటుంది. తర్వాతనేమో కొంచెం మనం అది లసూన్ వేస్తాము. తర్వాత అది వెల్లిపాయలు, కొంచెము అల్లము, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి దంచేసి ఆ పౌడర్‌లో కలిపేసి, కొంచెం నిమ్మకాయ అయితే పిండేసి, ఇంకా గోధుమ పిండి పిసికి, దాన్ని మనం ఎట్లా అంటే ఆ లోపల అదనేది ఫిల్ చేయాలి. మన పరోటా లెక్కనే ఫిల్ చేసి, దాన్ని రౌండ్‌గా చేసి, నిప్పుల మీద కాల్చాలి. కాల్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నెయ్యిలో ఎయ్యాలి. ఈ లిట్టీకి కాంబినేషన్‌లా చోకా తినాలి, ఆలు చోకా. ఆలు చోకా అనంగానే ఓన్లీ ఆలూనే కాదు, తర్వాత దాంట్లో వంకాయలు గూడా మనం మంచిగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసి తర్వాత టమాటోలు రోస్ట్ చేసి అన్నీ కలపాలి. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి బీహార్ స్టైల్ లిట్టి అయితే చూడుర్రి. అయితే నేను అప్పుడు వీడియో పెడితే అందరూ దాన్ని కచోడి, కచోడి అన్నారు. అది కాదు. ఇక్కడ అది ఫేమస్ బీహార్ ఫుడ్డు లిట్టి చౌకా. ఇప్పుడు మా సారయితే ఆ లిట్టినే చేస్తుండు గానీ, ప్రాసెస్ అంతా కరెక్టే గానీ, మా సారు కాల్చిన విధానం ఉంది గదా, అదనేది ఇలా మన స్టవ్ మీదనో, హీటర్‌ల మీదనో కాలుస్తే అది మంచిగా అది ఉడకదు. ఎట్లా కావాలంటే ఆ లిట్టిని కాల్చినప్పుడు అది రాయి లెక్క కావాలనమాట. అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ హీటర్ మీద లో ఫ్లేమ్ ఉంటది గదా, హై ఫ్లేమ్ ఉన్నా గూడా అది అంత లోపల వరకు ఉడకదు. ఇక్కడ బీహార్ వాళ్ళేం జేస్తారంటే, ఆవు పిడకలు తెచ్చి, ఆవు పిడకల్ని ముట్టిచ్చి,
అవన్నీ మంచిగా నిప్పులు లెక్క అయినంక వీళ్ళు చేసినవి దాంట్లో వేసి బాగా కాలుస్తారు. అవి ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళు కొట్టుకునేంత గట్టిగా ఉంటాయి అట్లనమాట. అంత గట్టిగా అయిన తర్వాత తీసి నెయ్యిలో వేసుకొని తింటారు. ఇగ మా సారయితే అదే జేస్తుండు. ఒక 4, 5 అయితే లిట్టీకి కాలుద్దాము. ఒక 2, 4 అట్లా పరోటా చేద్దామనయితే మా సారన్నారు. కానీ ఈ లిట్టి చోక్ అనేది మేము తినలేము. అంటే ఒకటి అట్లా తినగలుగుతాం గానీ, అంతకు మించి ఎక్కువ తినలేము. మా సారయితే 2 తింటాడు. ఇగ పిల్లలంటే సగం తిని వదిలేస్తారు. దాంట్లో ఉన్న పౌడర్ ఉంటది గదా! అది గొంతులోకి పోయినట్టుగా ఇట్లనే ఉంటది. ఎంతైనా సరే ఎవరి ఫుడ్ వాళ్ళకే నచ్చుతూ ఉంటది కదా! ఇదేమో ఇక్కడ బీహార్ స్పెషల్ లిట్టి చోక. మనకేమో అస్సలే తినాలనిపియదు. కానీ మా సార్‌కి ఎందుకో ఈరోజు లిట్టి తినాలనిపించిందంట. ఇగ ఆయనే చేసుకుంటుండు. ఇదొచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు పిల్లలకైతే స్కూల్ లేదు. ఆ రోజు చేసిన వ్లాగు అంటే ఫ్రైడే రోజు. ఇగ నేను బయట అలికి ముగ్గేద్దామని అనుకుంటానేమో మొన్న మంగళవారం ఏసిన ముగ్గులున్నాయి గదా! ఆ ముగ్గులు అట్లనే ఉన్నాయి. వాటినైతే నాకు అస్సలు చెరపాలని లేకుండే. అందుకే నేనైతే ముగ్గులేం వేయలేదు. ఇగ డైరెక్ట్‌గా ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత అదే అండి లేచిన తర్వాత ఇల్లు తుడిచి, పిల్లలకి స్నానం చేయించి, నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా సారయితే ఇలా లిట్టి అయితే చేస్తున్నాడు. ఇగో ఈ 3 అయితే కాల్చిండు. ఇవెట్లా అంటే కొంచెం పిండి పిండి లాగానే ఉన్నాయి. ఇక మా సారు మార్నింగ్ టిఫిన్‌లోకైతే ఈ లిట్టి చేస్తుండు. దీంట్లోకి కర్రీ ఏం లేదు. అయితే ఏమంటుడంటే ఎట్లాగో అంతంత మాత్రమే గదా మనం తినేది. అందుకే కొంచెం పచ్చడేసుకొని తిందామనైతే మా సారన్నాడు. ఇప్పుడైతే నేను పైనుంచి నెయ్యయితే అప్లై చేస్తున్నాను. ఇక ఇదేంటి అంటే, ఇప్పుడు వీటిని చేసిన లిట్టీలని నెయ్యిలో ముంచాలి. మొన్న నేను ఇంటికి నెయ్యి తీసుకెళ్ళాను కదా! ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు నెయ్యి అయితే చేయలేదు. అందుకే ఇంట్లో నెయ్యి ఏం లేదు. కొంచెం అంటే కొంచెం ఉంటే దాన్ని జస్ట్ ఇలా పైనుంచి అయితే అప్లై చేస్తున్నాను. ఇక లిట్టి అయితే రెడీ అయిపోయిన తర్వాత నేను పరోటా అయితే జేయాలి. కాకపోతే పరోటా చేసినా గూడా పిల్లలైతే పచ్చడేసుకొనే తిన్నరు. వాళ్ళు మామిడికాయ పచ్చడేసుకొని తిన్నరు. ఇగ నేనైతే ఇప్పుడు పరోటా చేస్తున్నాను. ఇగ మీ అందరితోని నా యూట్యూబ్ జర్నీ గురించి, నా పేమెంట్స్ గురించి, అన్నిటి గురించి డీటెయిల్‌గా చెప్పాలనుకున్నాను గదా! ఇగ నేను ఎక్కడి వరకు చెప్పినా నాకొక 5 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. 100 సబ్స్క్రైబర్స్ రావడానికి నేను కొంచెం కష్టపడ్డానని జెప్పాను గదా! అంటే కష్టపడ్డం కన్నా అందరిలో కొంచెం చులకనయ్యాననైతే జెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా సరే ఛానల్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ గావాలని జెప్పి, తర్వాత వ్యూస్ గూడా రావాలని జెప్పి ప్రతి ఒక్కరికుంటది. నాకు కూడా అట్లనే ఉండే. కాకపోతే నేనప్పుడు ఈ టెక్ ఛానల్స్ ఎలాంటివి గూడా నేను ఫాలో అవ్వలేదు. అదే నేను చేసిన పెద్ద మిస్టేకు. ఎందుకంటే నేను ఒక్కటే నమ్మాను. మా సార్ ఆల్రెడీ 2 ఛానెల్స్ క్రియేట్ చేశారు. తనకి మానిటైజేషన్ అయిపోయింది. తను అన్ని రూల్స్ ఫాలో అయితేనే గదా! మానిటైజేషన్ అయ్యేది. నేను గూడా మా సార్‌ని అడిగితే మా సార్ ఏమన్నారంటే, ఖచ్చితంగా వీక్లీ 3 వీడియోస్ అన్నా అప్‌లోడ్ చేయాలి. ఆ 3 వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మంచిగా ఛానల్ అనేది పబ్లిక్‌లోకి పోతదని జెప్పిండు. ఇగ మా సార్ చెప్పిన ఈ మాటని నేను బండరాయి లెక్క గుర్తుపెట్టుకున్నా. అదే ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఏమైనా పాఠాలు చెప్తే గూడా ఊకే ఇది బండకు గుర్తుపెట్టుకోవాలి, బండకు గుర్తుపెట్టుకోవాలి అని జెప్పేసి మన టీచర్స్ జెప్పేవాళ్ళు గదా! అగో గట్లనే నేను మా సార్ చెప్పింది గూడా బండకు గుర్తుపెట్టుకున్నా. ఏంటి అంటే వీక్లీ 3 వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. అంతకు మించి ఎక్కువ అప్‌లోడ్ చేయొద్దనైతే ఇట్లా నేను ఈ బండ గుర్తు పెట్టుకొని ఎప్పటి వరకు ఫాలో అయిందంటే 2024 జూలై 15థ్ వరకు ఈ బండ గుర్తుని ఫాలో అయినా. మరి నేను ఛానెల్ స్టార్ట్ చేసిందెప్పుడు 2023 నవంబర్ 8థ్‌కయితే నేను ఛానెల్ క్రియేట్ చేశాను. ఈ 1 ఇయర్ పాటు నేను మా సార్ చెప్పిన బండ గుర్తునే ఫాలో అయినా. ఈ 1 ఇయరు నేను చేసినవి గూడా వ్లాగ్స్ ఏం కాదు. అప్పుడు ఏంటంటే నాకు తెలీదు ఇట్లా డైలీ వ్లాగ్స్ అనేవి అప్‌లోడ్ చేయాలి. అంటే డైలీ వ్లాగ్స్ అంటే ఇంట్లో చేసుకునే పనులని గూడా నాకు తెలవదు. అంత నాలెడ్జ్ ఏం లేదు. ఎందుకంటే అప్పటి వరకు నేను వేరే వాళ్ళ వీడియోస్ గానీ, అంటే ఇలా కేక్స్ చూసేదాన్ని. కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి. వ్లాగ్స్ డైలీ అప్‌లోడ్ చేస్తూ ఇవన్నీ అయితే నేను చూడలేదు. మీరందరూ అనుకోవచ్చు లాక్‌డౌన్‌లోనే చాలామంది ఛానెల్ అయితే పెట్టారు గదా! నువ్వు ఛానెల్స్ చూడకపోవడం ఏంటి? వ్లాగ్ చూడకపోవడం ఏంటి? అని మీరు అడగొచ్చు. కానీ నేను అప్పుడేంటి అంటే ఒక సెలబ్రిటీస్‌వి మాత్రమే జూసేదాన్ని. అంటే ఆళ్ళు గూడా డైలీ వ్లాగ్స్ చేస్తారని గాదు. నచ్చిన సీరియల్ యాక్టర్స్ ఛానెల్స్ బెట్టి వాళ్ళ గురించి షేర్ జేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి గదా! అప్పుడు చూసేదాన్ని గానీ, వీళ్ళు వీడియో ఏ టైమింగ్‌కి పెట్టిండ్రు, ఏ టైంకి అప్‌లోడ్ చేసిండ్రు, లేకపోతే డైలీ అప్‌లోడ్ చేస్తారు. ఇలాంటి ఐడియా మాత్రం నాకెప్పుడు లేదు. అది నేను గూడా నా ఛానెల్‌లో ఒక టైంకనేది నేనెప్పుడు వీడియో పోస్ట్ చేయలేదు. అయితే ఇగ నేనప్పుడు స్టార్టింగ్‌లో నేను చేసిన వీడియోస్ ఏంటి అంటే,
ఓన్లీ కుకింగ్ వీడియోస్ అయితే చేశాను. అప్పుడప్పుడు నేను ఇంటికెళ్తున్నానని, వస్తున్నానని ఇవి. మళ్ళా మా ఇంటికెళ్ళినంక ఇట్లా ఇది మా ఇల్లు అని జెప్పేసి అది. తర్వాత అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. మా అమ్మ వాళ్ళ ఇల్లు. నేను బీహార్ నుంచి వస్తున్నాను. ఇట్లా నేను చిన్న చిన్నవి టాపిక్స్ లాగా చేశాను. డైలీ వ్లాగ్స్ అంటే ఇదే మెథడ్ ఉంటదని నాకప్పుడు తెలీదు. నాకేది నచ్చితే అది నేను వీడియో రికార్డ్ చేసి దానికి వాయిస్ చెప్పి అప్‌లోడ్ చేసేదాన్ని. అప్‌లోడింగ్ టైమింగ్స్ గూడా అన్నీ ఒకేలాగా ఉండకపోయేది. ఒకరోజేమో పొద్దున 11 గంటలకి, ఒకరోజేమో పొద్దున 2:30కి అదే మధ్యాహ్నం 2 గంటలకి, ఒకరోజేమో 4 గంటలకి ఇట్లా అప్‌లోడ్ చేసేదాన్ని. పర్టిక్యులర్ టైమ్ అనేది నేను అప్‌లోడ్ చేయకపోతుంటే, ఇగ ఇట్లా నా కాలం అయితే 1 ఇయర్ వరకు జూలై 15థ్ వరకు గడిచిపోయింది. కానీ ఆ మధ్యలనే నాకు 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యిండ్రు. లేదు జూలై 15థ్‌కి గాదు. జూలై జూన్‌లో ఒకటి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నా రొటీన్ అన్నట్టుగా ఒక వీడియో చేశాను. అప్పటికే నా ఛానెల్ పెట్టి 8 మంత్స్ అయితే కంప్లీట్ అవుతుంది. అంతకన్నా ముందు నేను అప్పుడప్పుడే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి, నాకు 500 సబ్‌స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయినంక హాఫ్ మానిటైజేషన్ అయింది. కరెక్ట్‌గా 6 మంత్స్ తర్వాత నేను ఆ 500 సబ్‌స్క్రైబర్స్‌ని హాఫ్ మానిటైజేషన్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత, నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసిన డైలీ రొటీన్ అనేది ఒక వీడియో అనేది రోజు రోజుకు వీడియో మీద వ్యూస్ వస్తున్నాయి. ఒకటే రోజులో నాకు 100 సబ్‌స్క్రైబర్స్ వచ్చిండ్రు. అది అప్పుడు నాకు కొత్త కదా! అదేంది ఈ ఒక్కరోజు నేను ఏం వీడియో పెట్టలేదు కదా! ఏ ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఎవరొచ్చింది నాకని డౌటొచ్చి నేను ఏ వీడియో అయితే పబ్లిక్‌లో ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓకే. ఈ వీడియో అనేది ఇప్పుడు పబ్లిక్‌లోకి పోతుంది. అంటారు గదా! ఒకటి లక్కీ వీడియో అని చెప్పి. ఇదే నా లక్కీ వీడియో అన్నట్టుంది. ఇదే పబ్లిక్‌లోకి పోతుందని ఫస్ట్ 10,000, 15,000, 20,000, 30,000 అని చెప్పేసి ఆ వీడియో పోతూనే ఉంది. నాకు ఆ వీడియోతోనే 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయిండ్రు. ఇగ ఆ తర్వాత నేను మానిటైజేషన్ అప్లై జేయాలి. ఇగ మానిటైజేషన్ అప్లై జేయాలంటే మా సారేమో నాకు సక్కగా ఏం జెప్తలేడు. ఎందుకంటే ఈ 1 ఇయర్, ఈ 8 మంత్స్ వరకు నేను అబ్జర్వ్ చేషినా గదా! ఇట్లా ఛానెల్‌కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్, కాపీరైట్ దేనివల్లొస్తాయి ఇవి ఏం చెప్తలేరు. ఇగ ఇట్లా కాదు, అట్లా కాదు అని జెప్పేసి నేనైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేసినంక ఒక 2 టెక్ ఛానెల్స్ అయితే ఫాలో అయ్యేది. ఒకటేమో బాయ్‌ది అది నేను అప్పుడు ఫాలో అయిన కాబట్టి మర్చిపోయినా. ఇంకొకటొచ్చిందేమో మాధురి టెక్ వరల్డ్ అని ఉంటది గదా! ఆ ఛానెల్‌ని ఫాలో అయ్యి చూసుకుంటా మానిటైజేషన్ అయితే మా సారే కంప్లీట్ చేసిండు. మా సార్ మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత గూగుల్ పిన్ అనేది ఒక 1 వీక్‌లో 2 వీక్స్‌లో వస్తదనైతే మనకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటది గదా! మా సార్ ఏమన్నాడంటే గూగుల్ పిన్ అటు పోతది అని చెప్పిండు. ఏది మేముండే విలేజ్ మట్టికి పోతదనుకున్నా. ఇక నేను ఆ గూగుల్ పిన్ కోసం 1 మంత్ వెయిట్ చేసినా అయినా పిన్ అనేది రావట్లేదు. ఏందసలు ఈయననేమో ఇంత లైట్‌గా తీసుకుంటుడు, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆహ్ ఫస్ట్ వెరిఫికేషన్, అడ్రెస్ వెరిఫికేషను, ఐడీ వెరిఫికేషన్ అని జెప్పేసి వింటూ ఉన్నాను అప్పుడే టెక్ ఛానెల్స్‌లో ఇవన్నీ కంప్లీట్ చేశాడా? లేదా? నాకు గూగుల్ పిన్ ఎందుకొస్తలేదు? గూగుల్ పిన్ వచ్చిన తర్వాతనే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయిద్ది అని జెప్పి ఊకే నాకు నేను ఆలోచిస్తూ మా సార్ కరెక్ట్ మానిటైజేషన్ జేషిండా? లేకపోతే రిజెక్ట్ అయితదా? అని జెప్పి ఈ భయం నాకు చాలా ఉండే. ఇగ నేనైతే అప్పుడు మళ్ళీ నేను మాధురి టెక్ ఛానెల్‌లో పిన్ను అప్లై ఎలా చేసుకోవాలని చెప్పి చూసి నేను ఈడుండే టెంపరరీ అడ్రెస్‌కైతే ఇలా చేంజ్ చేసుకున్నాను. అయితే ఆ పిన్ గూడా 3 టైమ్స్ వస్తదంట గదా! అయితే నేను ఫస్ట్ అప్లై చేసిన ఒక 2 టైమ్స్ తర్వాత మళ్ళా మనకు ఛాన్స్ ఉండదు అన్నట్టుగా ఆ టెక్ ఛానెల్‌లో చెప్పి చాలా భయపడిన తర్వాత ఇగ ఇక్కడికి అడ్రెస్ పెట్టి అప్లై చేసిన తర్వాత నాకు ఇక్కడికి గూగుల్ పిన్ అయితే వచ్చింది. ఇగ గూగుల్ పిన్ రాగానే నా మొఖంలోని సంతోషం చెప్పలేనంత. ఎట్లా అంటే ఏదో ఒకటి సాధించిన అన్నట్టుగా అనిపించింది ఆ గూగుల్ పిన్ రాగానే. ఇగ ఎంటర్ చేశాను. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇగ అప్పటినుంచి నేను యూట్యూబ్ గురించి తెలుసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటిదాకా ఏంటంటే నేను ఒక్కటే పని ఫిక్స్ అయ్యాను. వీడియోస్ చేయాలి. వీక్లీ 3 వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. దానికి థంబ్‌నెయిల్ పెట్టాలి, టైటిల్ పెట్టాలి అంతే అని ఫిక్స్ అయిపోయినా. ఏదొచ్చినా గూడా మా సార్ చూసుకుంటారంటే, ఇగ మా సారైతే అసలు ఏ పని జెప్పినా, లేకపోతే ఏ డౌట్స్ అయినా గూడా వస్తదిలే, పోతదిలే, అయితదిలే అన్నట్టుగా అంటూ ఉన్నారు. ఇగ నాకనిపించింది మా సార్ ఎందుకో ఛానెల్‌లు 2 చేసి పెట్టి అలసిపోయినట్టుండు. అందుకే దీని మీద ఫోకస్ చేస్తలేడు. నాకేమో అన్ని రూల్స్ చెప్తలేడనే భయం ఎక్కువుండి, ఇగ నేను అప్పటినుంచి మాధురి టెక్ ఛానెల్ ఫాలో అయ్యి, ఇగ నేను వ్లాగ్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు అంటే 24థ్
జూలై 15థ్ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ చేశాను. ఇగ అప్పుడేంటంటే, అప్పుడు వైటీ స్టూడియో యాప్ అనేది నా ఫోన్‌లో లేదు. నేను వీడియోస్ అయితే డైరెక్ట్‌గా నేను అక్కడి నుంచి అప్‌లోడ్ చేసేదాన్ని. ఎక్కడి నుంచి యూట్యూబ్ నుంచి అప్‌లోడ్ చేసిన తర్వాత టైటిల్ గాని, తర్వాత వీడియో పబ్లిక్ అనేది వెంటనే అప్‌లోడ్ చేసిన వెంటనే అది పబ్లిక్‌లో పెట్టేదాన్ని. ఆ టైటిల్స్ అవన్నీ నేను యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేసి రాసేదాన్ని. ఇక యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది మాకు ల్యాప్‌టాప్ ఉండే గదా! ల్యాప్‌టాప్‌లో మా సార్ అయితే లాగిన్ చేసిండు. ఇక నా ఫోన్‌లో అయితే లేదు. అప్పటి వరకు ఏది చెక్ చేసి చెప్పాలన్నా గూడా, యాడ్సెన్స్ ఓపెన్ చేయాలన్నా గూడా ల్యాప్‌టాప్ నుంచే మా సార్ ఓపెన్ చేసేవాళ్ళు. ఇక నాకు ఎలాంటి పాస్వర్డ్‌లు ఏమీ తెలీదు. కాకపోతే నాకు యూట్యూబ్ ఎర్నింగ్స్ అయితే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి అనుకుంటా. కానీ నాకస్సలే తెలవదు. నా యూట్యూబ్ ఎర్నింగ్ అనేవి స్టార్ట్ అయినాయని తెలవదు. నేనెప్పుడు స్టూడియోలో అయితే చూసుకోలేదు. అప్పటిదాకా మానిటైజేషన్ అయింది. ఇంకా $100 చూపిస్తలేదేంది యూట్యూబ్‌ల. అది కూడా యూట్యూబ్ స్టూడియోలో గాదు. యూట్యూబ్‌లో $100 చూపిస్తలేదేంది, నాకు పేమెంట్ వస్తలేదేంది అని జెప్పేసి ఊకే వెయిట్ చేసిన. మానిటైజేషన్ అయినంక గూడా $100 ఊకనే రావేమో, మస్తు మస్తు వ్యూస్ వస్తే అప్పుడు $100 వస్తాయేమో అని ఒక భ్రమలో ఉండిపోయినాను. ఇగ అప్పటి వరకు మంచిగా యూట్యూబ్‌లో అయితే నాకు వ్యూస్ వస్తున్నాయి. ఏ వీడియో అప్‌లోడ్ చేసినా గూడా 7,000, 6,000, 5,000 వీడియోస్ అది వ్యూస్ అయితే వస్తున్నాయి గానీ, అంతకు కింద వ్యూస్ వస్తలేవు. కానీ అప్పుడు ఇట్లా 10,000 వ్యూస్‌కే ఇట్లా ఇస్తారేమో, తర్వాత 15,000 ఉంటేనే ఇస్తారేమో అన్నట్టుగా నేను ఆలోచించాను. ఇక అప్పటి వరకు నాకు మానిటైజేషన్ అనేది జూలైలో ఆగస్ట్‌లో కంప్లీట్ అయింది. ఆగస్ట్ నుంచి నాకు మార్చ్ దాకా పేమెంట్ రాలేదు అనే అపోహలోనే నేనున్నాను. నా ఫస్ట్ పేమెంట్ గూడా నేను మార్చ్‌లోనే తీసుకున్నా. ఎందుకంటే అప్పటిదాకా నా స్టూడియోలో అంటే యూట్యూబ్ స్టూడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా మా సారే స్టూడియో అనేది ఓపెన్ చేసి చూసేవాళ్ళు. తర్వాత ఆ మెయిల్స్ గూడా అంటే ఈమెయిల్ గూడా నేను ఈళ్ళలో లాగిన్ అయినా గానీ యూట్యూబ్‌లో కానీ అందులోనే ఓపెన్ చేసేదాన్ని. అప్పటిదాకా నేను మెయిల్స్ గానీ, యూట్యూబ్ స్టూడియో గానీ ఎప్పుడు గూడా ఓపెన్ చేసి చూసిందే లేదు. ఇగ మా సార్ గూడా అంతగా మీదనే పట్టించుకున్నట్టయితే ఉన్నారు. ఇగ నేను ఆ టెక్ ఛానెల్స్ చూస్తూనే ఇక యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది మన ఫోన్‌లో ఉండాలి అని చెప్పి, ఇగ నేను ల్యాప్‌టాప్‌లో లాగౌట్ చేశాను. లాగౌట్ చేసిన తర్వాత ఫోన్‌లో అయితే క్రియేట్ చేశాను గదా! ఫోన్‌లో క్రియేట్ చేసిన తర్వాత మార్చ్‌లోనే అంటే అదే ఫిబ్రవరి ఆ టైంలో ఇగ ఒక్కొక్క డాలర్స్‌లనేవి ఆ యూట్యూబ్ స్టూడియోలో యాడ్ అవుతున్నాయి. నాకు స్టూడియోలో డాలర్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి గదా! ఇగ నా పేమెంట్ వచ్చేస్తదేమో అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టుగానే మార్చిలో నాకైతే పేమెంట్ వచ్చింది. పేమెంట్ వచ్చిన తర్వాత అది ఒక బ్యాంక్ అకౌంట్‌లో పడతది. అది ఏంటి అంటే దానికి నాకు ఫోన్‌పే, గూగుల్ పే డీటెయిల్స్ అన్నీ ఆ బ్యాంకువి కాదు వేరే బ్యాంకువి ఉండే. సో, నాకు మెసేజ్ అయితే ఏం రాదు. మా సార్‌కయితే మెసేజ్ వస్తదంట. ఇక మా సార్ ఏం చేసిండంటే 21 మార్చ్ తర్వాత నీకు అమౌంట్ పడ్డాయి అని చెప్తే ఇక దాంట్లో నుంచి ఇక మా సారు ఒక కొన్ని మనీ అయితే నాకు పంపించారు. ఇది నీ అమౌంట్ అన్నట్టుగా పంపిస్తే నేను దాంట్లో నుంచి ఒక 2,000 అయితే మా అమ్మ హాస్పిటల్‌కి యూజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాతనేమో ఇంకొన్ని మనీ ఏమో విషమ స్టడీ యూనిఫార్మ్, బుక్స్ కోసం అయితే యూజ్ చేశాను కదా! కానీ నేనేమో మార్చ్‌లో వచ్చింది ఫస్ట్ పేమెంట్ అది. అదే నా ఫస్ట్ పేమెంట్ అని చెప్పి దాంతోనే నేను చాలా డిసప్పాయింట్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆగస్ట్‌లో మానిటైజేషన్ కంప్లీట్ అయితే మార్చ్‌లో రావడం ఏంటి అన్నట్టుగా చాలా డిసప్పాయింట్‌గా ఉంది. ప్రతిసారి నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను గదా! ఇందులో జరిగిన మిరాకిల్ ఏంటి అంటే, నాకు వచ్చిన మార్చ్ పేమెంట్ అనేది ఫస్ట్ పేమెంట్ కాదు. అది ఎన్నో పేమెంటు ఏంటి అని చెప్పి ఆ డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజైతే లంచ్‌లోకి రొయ్యలొండాను. తర్వాత బీరకాయ, దొండకాయ పచ్చడైతే చేసి పిల్లలకైతే అన్నం కల్పించాను గదా! ఇక వాళ్ళైతే రొయ్యలు తినరు. అందుకే నేను వాళ్ళకి రొయ్యలేసానని నిదానంగా వాళ్ళంతట వాళ్ళే అన్నం తింటున్నారు. ఇక మా సార్ గూడా లిట్టి రొయ్యలేసుకొనైతే కంప్లీట్ చేస్తున్నారు. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేశాను. ఏవన్నా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. నేనైతే చెప్తాను. మరి మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.